వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము స్టాప్ లాస్లో ఉన్న టైప్స్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మీకు కనబడేది మన ఆల్గో సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్లో నేను ప్రజెంట్గా క్రూడ్ ఆయిల్ రన్ అవుతుంది. సో క్రూడ్ ఆయిల్ను ఎడిట్ చేస్తున్నాను. సో ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసినాక ఎడిట్ బటన్ క్లిక్ చేసా. ఎడిట్ బటన్ క్లిక్ చేసినాక ఇక్కడ నా దగ్గర స్టాప్ లాస్ ఉంది. స్టాప్ లాస్లో ఇనిషియల్, ట్రైలింగ్, స్టెప్ ట్రైలింగ్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి. వీటి గురించి ఫస్ట్ తెలుసుకుందాం. సో బై డిఫాల్ట్గా నేను ఇప్పుడు ఏంటి ఇనిషియల్ అని ఉంది. సో ట్రైలింగ్ స్టాప్ బై డిఫాల్ట్గా ఇనిషియల్ ఉంది. ఇందులో 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాను. సో ఇక్కడ 10 పాయింట్స్ స్టాప్ లాస్ అంటే నాకు ఎప్పుడైనా ఒకవేళ బై జరిగింది అనుకోండి, జస్ట్ బై. సో ఇక్కడ నేను బై చేశాను. సో ఆటోమేటిక్గా ఈ స్టాప్ లాస్ అనేది ఇది క్యాల్కులేషన్ చేసుకుంది. నాకు ఎక్కడైతే బై జరిగిందో ఆ బై జరిగిన దానికి స్టాప్ లాస్ క్యాల్కులేషన్ చేసుకుంది. సో నేను స్టాప్ లాస్ 10 పాయింట్స్ పెట్టుకున్నాను కాబట్టి ఆటోమేటిక్గా నాకు బయింగ్కి 10 పాయింట్స్ తీసేసి ఇక్కడ స్టాప్ లాస్ మెన్షన్ అయింది. అంటే 6096 మై స్టాప్ లాస్. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళినా కూడా నా స్టాప్ లాస్ ఇక్కడ స్టాండర్డ్గా ఉంటుంది. సో మార్కెట్ ఎంత పైకి పోయినా, ఎంత కిందికి వచ్చినా, ఏది వచ్చినా నా స్టాప్ లాస్ మాత్రం స్టాండర్డ్గా ఉంటుంది. సో ఇందులో ఎటువంటి మూమెంట్ ఉండదు. సో ఈ స్ట్రాటజీని అంటే ఈ ఐడియాని మనం ఏమంటామంటే ఇనిషియల్ స్టాప్ లాస్. అంటే జనరల్గా మనము వాడే స్టాప్ లాస్ కూడా ఇలానే ఉంటుంది. ఇది జనరల్ స్టాప్ లాస్. సో మనం కావాలంటే మాడిఫై చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో స్పెషాలిటీ ఏంటి? ట్రైలింగ్. ఇప్పుడు ట్రైలింగ్ అనేది స్టాప్ లాస్ మనం పెడుతున్నాను. సో ట్రైలింగ్ అంటే ఏమవుతుందంటే మనం తీసుకున్న రేట్ నుంచి మార్కెట్ ఏ సైడ్ పోయినా కానీ మనకి ఇది ట్రైల్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ అగైన్ ఐఎమ్ డూయింగ్ బై. సో ఇక్కడ వచ్చేసి నా స్టాప్ లాస్ 6098 ఉంది. సో అదే 10 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ అయింది 6098. ఇప్పుడు మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది అనుకో, నా స్టాప్ లాస్ మూవ్ అవుతూ ఉంటుంది. సో మార్కెట్ కిందికి వచ్చింది అనుకో, నా స్టాప్ లాస్ స్టాండర్డ్ అలానే ఉంటుంది, ఎటువంటి కదలికలు ఉండదు ఇక్కడ. సో మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది అనుకో, సో నా స్టాప్ లాస్ మళ్ళీ పైకి వెళ్తుంటుంది. మళ్ళీ మార్కెట్ కిందికి వచ్చింది అనుకో, నా స్టాప్ లాస్ ఇక్కడనే స్టాండర్డ్గా ఉంటుంది. అంటే ఇందులో ఎటువంటి మూమెంటం ఉండదు. చూడండి ఇక్కడ 6098 నుంచి 50 పైసా అప్ అయింది. సో ఇక్కడ మార్కెట్ అంటే ఈ ప్రైస్ పెరిగిన కొద్దీ నా స్టాప్ లాస్ అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ ఏంటంటే మీ స్టాప్ లాస్తో పాటు మీ ట్రేడ్తో పాటు మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇనిషియల్ ఏంటిది? ఎటువంటి స్టాప్ లాస్ మూమెంటం ఉండదు. ఇనిషియల్ అని పెట్టారంటే స్టాప్ లాస్లో ఎటువంటి మూమెంటం ఉండదు. ఎప్పుడైతే మనం ట్రైలింగ్ పెట్టామో ట్రేడ్తో పాటుగా మన స్టాప్ లాస్ ట్రైల్ అవుతుంది. ఒకవేళ మీరు సెల్లింగ్ తీసుకున్నారనుకోండి, ఇటు సైడ్ సెల్లింగ్, ఇక్కడ మీ స్టాప్ లాస్ ఉంది. సో ఈ స్టాప్ లాస్ కూడా అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. కిందికి వచ్చిందనుకో మళ్ళీ మీ స్టాప్ లాస్ స్టాండర్డ్గా అలానే ఉంటుంది. మళ్ళీ పైకి వెళ్తే మళ్ళీ మీ స్టాప్ లాస్ దాని అంటే అది వెళ్తుంది. ఇప్పుడు చూడండి 6098 75 పైసకి వెళ్ళింది. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటారు దీన్ని. సో స్టాప్ లాస్ కన్నా ట్రైలింగ్ స్టాప్ లాస్ కాస్త బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మన మార్కెట్తో పాటుగా మూవ్ అవుతుంది కాబట్టి మనకు లాస్ వచ్చినప్పుడు తక్కువ పాయింట్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. కొన్ని సందర్భాల్లో మనం ప్రాఫిట్లో కూడా క్లోజ్ చేసుకుంటాం. సో ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే స్టెప్ ట్రైలింగ్. సో ఇది మనం ఇచ్చే స్పెషల్ ఫీచర్ అన్నట్టు. సో ఇది కూడా నేను ఒకసారి బై చేస్తున్నాను. ఇది కూడా మీకు 10 పాయింట్స్ అడుంది కాబట్టి 10 పాయింట్స్ 6098కే ఉంది. కానీ ఇక్కడ 6018లో మన ట్రేడ్ జరిగింది. సో నా స్టాప్ లాస్ ఎప్పుడు మూవ్ అవుతుందంటే ఇది అట్లీస్ట్ 10 పాయింట్స్ మూవ్ అవుతేనే నా స్టాప్ లాస్ అనేది కదులుతుంది. అప్పర్ రాక నా స్టాప్ లాస్ కదలదు. ఇది 1 రూపీ పైకి వెళ్ళినా నా స్టాప్ లాస్ కదలదు, 2 రూపీస్ పైకి వెళ్ళినా నా స్టాప్ లాస్ కదలదు. నేనేం చెప్తున్నా 10 పాయింట్లు మూవ్ అవుతాయని నా స్టాప్ లాస్ కదలమంటున్నా. సో దీన్ని స్టెప్ స్టాప్ లాస్ అంటాం. సో మనకు కంప్లీట్గా 3 స్టాప్ లాస్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇనిషియల్, మనం ఇనిషియల్గా వేసేది అంటే ఎటువంటి కదలికలు లేని స్టాప్ లాస్. సెకండ్ వచ్చేసి ట్రైలింగ్. సో ట్రైలింగ్ ఏమవుతుంది? మీ ప్రైస్తో పాటు స్టాప్ లాస్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? స్టెప్. సో స్టెప్ స్టాప్ లాస్ ఏమవుతుంది అంటే మీ మార్కెట్ పైకి ఎన్ని పాయింట్స్ పోతే నేను మూవ్ కావాలో అని అడుగుతుంది, అన్ని పాయింట్స్ మూవ్ అవుతేనే స్టాప్ లాస్ కదులుతుంది, అప్పరాగా స్టాప్ లాస్ కదులు. సో ఇలాంటి 3 ఫెసిలిటీస్ మనం మన ఆల్గోలో ప్రొవైడ్ చేస్తున్నాం.
ఇది స్టాప్ లాస్ల గురించిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.